బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి మల్లారెడ్డి కేసులో విచారణ కొనసాగుతున్నాయి. నోటీసులు అందుకున్న 11 మందిని ఐటీ అధికారులు 3 గంటలుగా విచారిస్తున్నారు. 100 కోట్ల రూపాయల డొనేషన్పై మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డిని ఐటీ విచారిస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీలో పరిమితికి మించి ఫీజులు, భారీగా డొనేషన్లు వసూలు చేశారనే దానిపై మర్రి రాజశేఖర రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మల్లారెడ్డి కళాశాలల్లో 100 కోట్ల రూపాయల డొనేషన్లు తీసుకున్నట్లు పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నుంచి ఐటీ అధికారులు సంతకాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల కేటాయింపులపై కళాశాల ప్రతినిధులను కూడా ఐటీ ప్రశ్నిస్తోంది. ఐటీ ఇంట్రాగేషన్కు సంబంధించి మా హైదరాబాద్ ప్రతినిధి లిఖిత అందిస్తారు. మంత్రి మల్లారెడ్డి ఐటీ కేసులో విచారణ కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న 11 మందిని ఐటీ అధికారులు 3 గంటలుగా విచారిస్తున్నారు. 11 కోట్ల రూపాయల డొనేషన్పై మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డిని ఐటీ విచారిస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీలో పరిమితికి మించి ఫీజులు, భారీగా డొనేషన్లు వసూలు చేశారనే దానిపై మర్రి రాజశేఖర రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మల్లారెడ్డి కళాశాలల్లో 100 కోట్ల రూపాయల డొనేషన్లు తీసుకున్నట్లు పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి నుంచి ఐటీ అధికారులు సంతకాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల కేటాయింపులపై కళాశాల ప్రతినిధులు కూడా ఐటీ ప్రశ్నిస్తోంది. ఐటీ ఇంటరాగేషన్కు సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. మంత్రి మల్లారెడ్డి ఐటీ కేసులో విచారణ అయితే కొనసాగుతుంది. నోటీసులు అందుకున్న 11 మంది ఐటీ అధికారుల ముందుకైతే వచ్చారు. అయితే కొన్ని గంటల పాటున ఈ విచారణ అయితే కొనసాగుతున్నట్లయితే తెలుస్తోంది. 100 కోట్ల రూపాయల డొనేషన్ కి సంబంధించి కూడా ఇప్పటికే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఐటీ అధికారులు విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీల పరిమితికి మించి ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నట్లయితే మంత్రి ఈ మర్రి రాజశేఖర రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా మల్లారెడ్డి కళాశాలలో 100 కోట్ల డొనేషన్ తీసుకున్నట్లు పెద్ద కుమారుడు మహేందర్ నుండి ఇప్పటికే ఐటీ అధికారులు సంతకం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే మెడికల్ కాలేజీ సీట్లకు సంబంధించి పరిమితి నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, డొనేషన్ సీట్లకు సంబంధించి ఇప్పటికే 100 కోట్లకు పైగా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉదయం 10 గంటల నుండి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో పలు కీలక విషయాలు అయితే ప్రశ్నిస్తున్నట్టు, దానికి సంబంధించిన సమాచారం కూడా వీళ్ళు అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా దీని తర్వాత మళ్ళీ రేపు కూడా ఈ విచారణ రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. ఎల్లుండి రమ్మన్నారండి. ఏం లేదు, ఏం లేదు.